వావ్ అనాలనిపిస్తున్నదిలే ఈ వీడియో చూస్తుంటే. టీవీలల్లో పలక ఫోన్లలో చూస్తున్న మీకే ఇట్లా అనిపిస్తే ఇక అక్కడికి పోయినోళ్లకు ఎంత ఖుషిగా ఉంటుంది చెప్పుర్రి. శ్రీశైలం జలాశయానికి మీద నుంచి వరద బగ్గనే అచ్చటాలకు 7 గేట్లు 10 అడుగుల దాకా ఎత్తిర్రు. ఇక నీళ్లు పాలదార లెక్క ఉప్పొంగుతుంటే ఆహా ఆ సీన్ చూడనీకి 2 కళ్ళు కూడా జాలకుంటనే అయిందనుకో రాదుర్రి. ఇక శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేసేటోళ్లకు నాగార్జున సాగర్ కు గంటకు వరద ఉధృతి బ్రహ్మాండంగా పెరుగుతున్నదట. ఇప్పటికే సాగర్ పూర్తి స్థాయిలో నిండేటోరకు నిండు కుండ లెక్కనే కానొత్తున్నది. అందుకే ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలిసి 14 ట్రస్ట్ గేట్లు ఎత్తి నీళ్లను కిందికి విడుదల చేసిర్రు. అటెన్క ఆడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట, ఆ తర్వాత యాసంగి పంట, ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయిలో 590 లెవెల్ వరకు నీళ్లు నిండడం, మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశంలోనే రికార్డు స్థాయిలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినామని చెప్పుకొచ్చిండు. ఇక సాగర్ గేట్లు ఎత్తుతున్నారని తెలిసేట వరకు పర్యాటకులు సుతం మస్తు మంది సాగర్ బాట పట్టిర్రు. ఇక ఆడికి వచ్చినాక ఈ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. హైదరాబాద్ నుంచి ఇంకా ఇవాళ ఆఫీస్కి డుమ్మా కొట్టి మరీ చూడడానికి వచ్చిన. అండ్ నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకుంటున్న టీవీలో చూడడమే తప్పించి ఇప్పుడు నిజంగా కళ్ళ ముందు చూసరికల్లా చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకు. సో నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఆఫీస్కు డుమ్మగొట్టి మరీ పట్నం నుంచి సాగర్కు పోయి ఎంజాయ్ చేసిండట గీ అన్న. ఈయనే కాదు ఇప్పుడు చాలా మంది ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జూలై నెలలనే ప్రాజెక్టు గేట్లు ఎత్తుడు 18 ఏండ్ల తర్వాత ఇదే మొదటి పారట. అందుకే పర్యాటకులు చాలా మంది పోతున్నారు. మొదటి రోజే ఇట్లున్నారంటే ఇక వీకెండ్ వస్తే మొత్తం జాతరే నడుతుంది కావచ్చు పోన్రి. ఇక మీద దంచి కొడుతున్న వానలకు కృష్ణమ్మ బిరబిర పరుగులు పెట్టుకుంటా వస్తుండేటాళ్లకు అటు జూరాల నుంచి శ్రీశైలంకు వరద బగ్గనే వస్తున్నది. ఇక అక్కడికేంచి నీళ్లు కిందికిడ్సుట్ల నాగార్జున సాగర్ కూడా ఈ ఏడు జల్దిన్నే నిండింది. ఇక ఇప్పుడు గేట్లు ఎత్తుతున్నారు కాబట్టి లోతట్టునున్న ప్రజలు జాగ్రత్త పడాలని అధికారులు చెప్తున్నారు. మరిగా పబ్లిక్ టీవీలలో సోషల్ మీడియాలో ప్రాజెక్టు అందాలను చూసి మీరు కూడా సాగర్కు పోవాలని అనుకుంటే ఓన్రి గాని జర నీళ్లతోటి పైలంగుండుర్రి. ఎట్లా పడితే అట్లా సెల్ఫీలు దిగుకుంటే ఆగం కాకుర్రి, అటెన్క పర్షాన్ల పడకుర్రి. ఏమంటున్నావు?